ఇంకా కొన్ని కింద దిగి వస్తే అందరిలో కూడా అంతర్యామంగా ఆయన ఏం చేసుకుంటారు. ఇంకా కిందకు వస్తే దేవుళ్ళ కనిపిస్తున్న అర్చామూర్తి ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి, తిరుమల అర్చామూర్తి అంటారు. ఈ 5 చోట్ల కూడా ఈయన శక్తి అంతా కూడా ఒకేలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీనికి ఉదాహరణ చెప్తారు. మంచి మహా దాహాత్మ వాడు, మంచి దాహం వేసుకున్న మనిషి మన దగ్గర వచ్చి మంచిగా ఏమన్నా అడిగారు అనుకోండి. ఆయన ఈ గుమ్మం చుట్టూ పెద్ద నీటితో రావాల్సింది. అక్కడ పోయి సాగిరా నీళ్ళు అని చెప్తే అంత కష్టం. వైకుంఠంలో శ్రీనారాయణ చూడటం అంత కష్టం. లేదు పైన మేఘమండలం ఉందా, మంచి మబ్బులు పట్టి ఉన్నాయి మేఘాలు, అక్కడ పోయి నీళ్ళు తాగిరా అని చెప్తే అది ఎంత కష్టమో. పాలగడలో పాడుతున్న ఆయన విష్ణుమూర్తి ఆయన్ని వివాహం చూడటం అంత కష్టం. లేదు ఎండిపోయి నదిని చూపించి ఆయన పూర్వకాలంలో నీళ్లు ప్రవహించేవి ఇంతకుముందు ఎప్పుడో ఆ కాలంలో వెళ్ళి సాగిరా అని చెప్తే అది ఎంత కష్టమో. రాముడు కృష్ణుడు చూడటం అంత కష్టం. లేదు నీలోనే ఉన్నాడు అంతర్యామి, ఒక పుణుకు ఇచ్చి చేయడం నా వేగం చదువుకోవాలి పోయి అక్కడ నీళ్ళు ఉన్నాయి పోయి సాగిరా అని చెప్తే అంత కష్టమో. మనలో ఉన్న అంతర్యామిని అష్టాంగం చేసి ఇంద్రియాలను నిగ్రహించి ఇవన్నీ చేసి ఆయన చూడటం అంత కష్టం. వాస్తవ మనిషికి వచ్చి సాగిరా అంటే ఎంత హాయిగా తాగేస్తాడో అర్చామూర్తిని ఆరాధించడం తెలియజేయడం అంత తేలిక. కాబట్టి ఈ అర్చామూర్తి యొక్క గొప్పతనాన్ని మన గోదావరి నిరూపించింది. ఈ అర్చామూర్తి ఎంత గొప్పతనం, ఆయన్ని సేవించి ఆయన్ని ప్రేమించి పూజించి ఆయన ఐక్యమైపోయింది. ఈ గోదాదేవి అనే ఆవిడ శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుల యొక్క పూజ అంటే పెంచుకున్నారు. ఆయన పూజ దొరికింది. సీతమ్మ తల్లి దంగమహారాజుకి భూమి తిరుగుతుంటే ఎలా ఆవిడ దొరికిందో ఈ విష్ణుచిత్తులు అనే ఆయనకి ఈ కూడా ఆడవారే అంటారు. ఆయనకి ఆయన ఒక గొప్పలు తగిలి చేస్తుంటే ఆ గొప్పలు తగ్గుతుంటే ఆ గొప్పలు భూమిలో దొరికింది. ఆయన ఏం చేసిన రోజు తొమ్మిది కట్టి ఆ ఊళ్ళో ఉన్న పెరుమాళ్ళు అంటే బలవంతుడు ఆయనకి పదపక్కసారి ఆయనకి ఆయన రోజు తొమ్మిది సమర్పించేవాడు. పిల్లలు పెంచుకుంటున్నాడు. ఈయన పేరు పోదయ్య అంటే మాలా అని అర్థం. ఆ పోదయ్య వ్యవహార కింద మారి గోదావరి అయిపోయింది. ఆవిడ ఆండాలో ఇంకో పేరు సూడి కొడుక్క నాచియా అంటే తను ధరించి భగవంతుడికి సమర్పించింది మాల. ఆయన రోజు మాల కట్టి ఉత్సాహం వచ్చింది. మాలు చెట్టాయన పెళ్లి పుట్టినవారు తండ్రి ఆయన చూడగానే మెడలో ఒకసారి వేసుకుని గుడ్లో ఉన్న నూరులో అన్నానికి చాలా బాగుంది, ఈ పరమాత్మ చాలా బాగుంటాయి అని చెప్పి భావించి మనం తీసుకొని పెట్టేసి అవే మనం దండపై పట్టుకుని ఇస్తుంది. అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత రెండుగా కనిపించాను ఒక తండ్రికి. రెండుకి ఇక్కడ ఉందని చెప్పి ఆ దండం తీసి పక్కన పెట్టేసి వేరే దండం తయారు చేసి పెరుమాళం సమర్పించారు. ఆ రాత్రి ఆయన కళ్ళ కనిపించారు ఒకసారి తండ్రికి. ఏమయ్యా నీ కూతురు ఆండాలు ధరించి ఇచ్చిన మాలనే నాకు ఇష్టం, రోజున అలాగే పట్ల నాకు అలా వద్దని చెప్పారు. ఈవిడ కృష్ణుని భర్తగా పొందాలని కోరుకుంది. ఈ గోదావరి ఎలా పొందాలి? కృష్ణుడు ఎక్కడో కోపయుగంలో ఆయన అయిపోయిందా, ఈ కలియుగంలో ఆయన ఎక్కడ ఉంటారు. కానీ ఈవిడ కాచాయని అవుతామని చెప్పేసి దేవపల్లిలో కృష్ణ పరమాత్మ ఉండగా ద్వాపరయుగంలో గోపికలంతా కలిసి ఆ వ్రతం చేశారు. కాచాయని అవుతుందని ఎందుకు చేశారు? పాడి పంట అన్ని పోయి దుర్భిక్షం వచ్చేసి పంటకు పోతుంటే ఈ కాచాయని వ్రతం చేస్తే అన్ని వర్షాలు కురుస్తాయి. ఈ కాచాయని వ్రతం తెలిసిన కృష్ణపరమాత్మ ఒక్కడే కన్యను చేయాలి. మొత్తం పెళ్ళైన వాడు పనికిరాదు. కన్యాలైన గోపికలను పంపించి గోపికలు నేర్పి కృష్ణుడు అందరికీ భయం. ఇంట్లో పెద్దవాళ్ళు ఆడపిల్లలందరినీ ఇబ్బంది పెట్టడం వాళ్ళతో కానీ పరాభక్తి అంటారు గోపికలు. వాళ్ళు సరే ఒప్పుకున్నారు పెద్దలందరూ. వీళ్ళు గోపికలంతా కలిసి ఆయన వ్రతం చేసి నేర్చుకుని ఆయన దగ్గర వ్రతం చేశారు. పంటలు పండిపోయి ఆయన పొందారు, మోక్షం పొందాడు కృష్ణపరమాత్మని ఆశ్రయించి. అది తెలుసుకుంది ఈ గోదావరి. నేను కూడా అలాగే పొందాలని చెప్పి నేను కూడా వ్రతం చేస్తానని చెప్పేసి ఆవిడే 30 భాషలు ఆవిడ పాడుకుని ఈ వ్రతం చేస్తానని చెప్పేసి వ్రతం చేస్తూ తన చెలికెత్తలే అంత గోపిక భావించి ఈవిడ వ్రతం చేసింది. ఈ మొత్తం 30 భాషలకి 5 భాషలు 10 భాషలు 15 భాషలు లెక్క విడివిడిగా చెప్పాలి. ముందు 5 భాషలు ఏంటంటే వ్రతం అంటే ఏంటి, దీని కొన్ని నియమ నిబంధనలు ఏంటి, ఇది చేస్తే మనకు వచ్చే ఫలితం ఏమిటి, ఇవన్నీ మొదటి 5 భాషలలో చెప్పారు. దీనికి రూల్స్ ఉన్నాయి, నియమాలు ఏంటో. తలవల్లానే రావాలి, బ్రహ్మముహూర్త టైంలో చన్నీళ్ళు స్నానం చేయాలి, అది రూల్. పొంగలు ఉండి ఆయన ఆరోగ్యం చేయాలి. 30 భాషలు చదవాలి. ఈ 30 రోజులు కూడా ఈ 30 భాషలు ప్రతిరోజు చదవాలి. తలలో పువ్వులు పెట్టుకోము, పాలు తాగము, నెయ్యి తినము, కంటికి కాటుకు పెట్టుకోము,
తర్వాత అందరికీ భిక్ష సన్యాసం వస్తే భిక్ష వేస్తాము, ఎవరైనా వచ్చి భిక్షగాలు ఎవరైనా వచ్చి భిక్ష మామూలుగా దానం చేస్తాం. ఇంకోటి ముఖ్యమైన విషయం ఇందులో ఆడవాళ్ళు పిల్లల్ని మొత్తం చేసేది ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంకో ఆవిడ గురించి చెడు మాట మాట్లాడము, ఇది చాలా ముఖ్యమైన నియమంటుంది. ఏ ఎదురుగా మగవాళ్ళు తెలిసినా సరే ఆడవాళ్ళు తెలిసినా సరే అక్కడే మనిషి గురించి మాట్లాడుకుంటారు, మూడో మనిషి గురించి. ఆ పని చేయము. కాళ్ళకి కాళ్ళు పెట్టుకోం, తలలో పురుగు పెట్టుకోం, అన్ని భగవంతుడికే. మా శరీరానికి భోగం అక్కర్లేదు, అన్ని పరమాత్మకే. అలాగే నెయ్యితనం పోతారు, మా శరీరానికి పోషణమైనటువంటి నెయ్యి పోగం మాకు అక్కర్లేదు, అన్ని పరమాత్మకే. ఈ నియమాలతో మొత్తం చేస్తే చెయ్యాలి. ఎంత నేర్చుకుంటే 5 భాషల్లో మనకి నారాయణుడే నమ్మకే పని తర్వాత పరా అనేటువంటి వాయిద్యం కావాలి. మనకి వదాన్ని పొందారు పుస్తకం ప్రతి భాషలో పరా అంటారు. ఆ పని ఇచ్చేది ఆయన అని చెప్పేసి వీళ్ళు ఈ వ్రతంగా చేస్తారు రోజు. ఈ 5 వ్రతాలు, ఈ 5 భాషలు కూడా అయ్యేసరికి ఏమవుతుంది, అభిముఖ్య దశ అంటారు. అంటే అభిముఖం పరమాత్మని కృష్ణ పరమాత్మని పొందాలంటే అభిముఖ్య దశ కలుగుతుంది. 5 భాషలు అభిముఖ్య దశ అంటారు. తర్వాత 10 భాషలు కూడా ఆశ్రయం దశ అంటారు. ఆశ్రయం దశ అంటే భాగవతత్వం, పరమ భాగవతత్వం ఆడవాళ్ళని 10 మంది గోధుమ కింద మిగతా భావిస్తూ, అంటే భాగవతత్వం లేకుండా భగవంతుడి కింద మనం అనుగ్రహించదు. అమ్మవారిలో ఉండాలి, భాగవతంగా ఉండాలి. వాళ్ళందరూ నిద్రలో అయితే మీరు వెళ్ళాలన్నమాట. అని 10 భాషల్లో 10 మంది చేశారు. అయ్యేసరికి 15వ భాష వచ్చేసరికి ఇల్లే ఇలంగిరియే అని అడుగుతున్నారు. అంటే లోపల ఒక ఆమె నిద్రపోతుంది. ఈ 10 మంది కూడా మొత్తం 5 లక్షలు ఇల్లు ఉన్నాయి దేపల్లిలో. 4,90,990 మంది వేసిపోయారు. ఒక 10 మంది రావలేదు. ఈ 10 మంది భగవంతుడికి అనుభవంలో ఉన్నారు, ఒక భాగవత అనుభవంలో ఉన్నారు. వీళ్ళంతా ఒక్కొక్కరు నేర్చుకుంటూ వచ్చి 15వ రోజు వచ్చేసరికి బయట ఆవిడకి లోపల ఆవిడకి సంభాషణ జరుగుతుంది. నువ్వు పొద్దున్న వస్తావు, అందరికీ ముందు వేస్తాను, వచ్చి వెళ్తాను, మొత్తం చేస్తాను, ఏంటమ్మా నిద్రపోతున్నావు అని అడుగుతారు బయట వాళ్ళు. కాదమ్మా నేను ఇంకా మీరు లోపల కృష్ణ పరమాత్మతో అనుభవం అనిపిస్తుంది, మాకు తెలుస్తుందిలే, తొందరగా వేసి రామా అంటే నువ్వు కాదు కాసేపు వాదించుకున్నాను. వాళ్ళు కాసేపు అయిన తర్వాత అమ్మ నాదే తప్పు, నేనే పెరిగిస్తాను అని చెప్పి లోపల పెరిగిపోయింది. ఈ స్థితి వస్తుంది. 15 రోజులు అయ్యేసరికి ఈ స్థితి వస్తుంది. ఏంటా స్థితి? ఎవరైనా సరే మనం తప్పు చేయకపోయినా సరే నువ్వు తప్పు చేశానని చాలా బాధగా ఉంటుంది. తప్పు చేస్తేనే బాధగా ఉంటుంది, నువ్వు చేసావని చెప్తే. తప్పు చేయకపోతే ఇంకా బాధగా ఉంటుంది. కానీ ఎదుటివాడు మనం దోషం మాట అన్నా మనసులో కూడా బాధపడకుండా ఉంటుంది. ఆ స్థితి రావాలి. అది 15 రోజులు వస్తుంది. 16 రోజుల నుంచి కృష్ణ పరమాత్మని వెళ్ళటం, లేపడం 10 రోజులు ఇంకా 15 రోజులు జరుగుతుంది. మొత్తం 3 స్టెప్లు అన్నమాట. దీనికి ఏం చెప్తారంటే ఈ 15 సంవత్సరం దగ్గర యామనాచార్యులు వారు చెప్పేసి ఒక మహానుభావుడు శ్రీరంగంలో ఉండేవాడు, చాలా పెద్ద ఆయన. రోజు శ్రీరంగంలో ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. రంగనాథ్ దగ్గరికి వెళ్ళి ఆయన ధనం పెడుతూ అమర్యాద క్షుద్ర చలనతి అసూయా ప్రతిభు దుర్మార్గుల్ని దుష్టుల్ని నాకేం చేత కాదు, నేను అంతా నాకేం తెలియదు, నువ్వు పూజించడం కాదు, నాయన నన్ను కాపాడదు రోజు ఆయన అడిగేవారు. ఆయన మాట్లాడేవాడు. ఇలా జరిగిందో 10 ఏళ్ళ కుర్రాడు రోజు చూసి ఈయన ఎడిపిద్దామని చెప్పేసి ఎందుకంటే ముందే ఎవరిగా సమానంగా ఉంటున్నారు శ్రీరంగంలో. ఆయన ముందు నేను చెడ్డవాడిని అంటే వీడు అవును సమాపకం ఉండేది. నేను ఎందుకు పరిపాలన వాడిని అవును, నేను కాపిష్టవాడిని అవును అన్నట్టు కుర్రాడు. ఈయన ఆయన దగ్గరికి ఆయన ఎన్నో రోజులు నేను చెప్తున్నాను, ఆయన ఎప్పుడు ఆవాలేదు మాలేదు, నాకు సాక్ష్యం రా, నేను ఎందుకు పరిపాలన వాడిని అదవని చెప్పి నాకు సాక్ష్యం అని చెప్పేసి ఆయన కోరేట్టు. అలా చెప్తాను. మాకు ఏదో ఉపన్యాసం జరుగుతున్నప్పుడు స్టేజ్ మీద ఎవరు పెద్ద ఆయన సమానం చేశారు. ఆ సమానం గురించి అందరూ అబ్బాయి చాలా గొప్పవాళ్ళు, అది ఇంతవాళ్ళు అందరూ కోడిగా అయిపోతుంది. సన్మాన గ్రహీత మాట్లాడతారు కదా. తర్వాత నాకేం చేయాలి కదా, నేను చాలా చిన్నవాడిని, ఎవరైనా అనవసరంగా కోరుతున్నారు, నాకేం తెలియదు అన్నాడు అనుకోండి. మళ్ళీ ఎవడో మైక్ కొట్టినప్పుడు ఇంకేం తెలియదు నిజమే అన్నాడు అనుకోండి. అయినా కూడా మనసులో బాధపడిపోతుంది. ఆ స్థితి ఎప్పుడైతే వస్తే అప్పుడే మనం భగవంతుడి యొక్క మనకి కలుగుతుంది అని చెప్తారన్నమాట. ఇంత అయిపోతే 30 నిమిషాలు 30వ సంవత్సరంలో 28 మేమంతా నన్ను అడుగుతున్నారు, మోక్షంలో నన్ను అడుగుతున్నాను, కృష్ణ పరమాత్మ అడుగుతారు. మన గోపికను మోక్షంలో నన్ను అడుగుతున్నాను, నన్ను నీకు ఏముంది నేను ఇవ్వాలి, నీకన్నా జ్ఞానం ఉందా, భక్తి ఉందా, కర్మ ఉందా, శరణాగతి చేస్తున్నారా, మీరు ఏం చేస్తారు, మీకేముందని చెప్పి మీకు ఇవ్వాలి అని చెప్పి అడిగట్టండి. వాళ్ళు చెప్తారు 60 కాళ్ళు పిలిచిన కాలం సేరుందో, మేము ఏమీ తెలియదు, ఆవులు గేదెలు వెళ్తుంటే వాడు వెనకాల చెత్తలను పట్టుకుని వెళ్తాము, అది ఎక్కడ తీసుకుంటే అక్కడికి వెళ్తాం, అది అడిగి వెళ్తే అడిగి వెళ్తాం, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం, అవి మేస్తూ ఉంటాయి. మేము మొహం కూడా కట్టుకోకుండా తెచ్చుకో చెత్తని తినేస్తాం, మళ్ళీ తిరిగి వస్తాం. మాకు ఇదే తెలుసు. కానీ ఇవేమీ కాదు, నువ్వు అడిగినవి మాకు లేవు. కానీ మాకు ఒక పుణ్యం ఉంది. ఏంటా పుణ్యం? నువ్వు ఎంత నువ్వు వచ్చి మా పొలంలో పుట్టావు,
మాకు అదే పుణ్యం, నీతో కలిసి ఉంటాం, మాకు అదే పుణ్యం, నిన్ను ముట్టుకున్నాను, నీ మీద కొడుతున్నాను, నీతో నేను కౌలించుకుంటున్నాం, నిన్ను చేస్తున్నాం కాబట్టి మాకు ఇదే మాకు వచ్చిన పుణ్యం అంటే అప్పుడు ఆయన వాళ్ళు అనుగ్రహించాలని చెప్పారమ్మా. స్వస్తి ఆరోగ్యం చేసి